హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే లాంగ్ పొజిషన్ టూల్ ఎలా అప్లై చేయాలనేసి ఒక వీడియో అయితే చేసాము, బట్ కొద్దిగా ప్రాక్టికల్గా చూపించామని చెప్తున్నారు. సో అందుకని ఇప్పుడు చూడండి, మీరు లాంగ్ పొజిషన్ టూల్ ఎలా అప్లై చేస్తున్నామంటే ఇది కంటిన్యూ ఈ విధంగా డిక్సాన్ టెక్నాలజీ ఫాలో అయిన తర్వాత ఇక్కడ చూడండి ఒక బాక్స్ జోన్ లాగా కింద మనకు ఫామ్ అవుతుంది. ఎలాగంటే ఇక్కడ కన్సోలిడేషన్ అవుతుంది అనమాట. సో ఈ బాక్స్ జోన్ బ్రేక్అవుట్ అయితే ఏం చేస్తామండి, మనము అప్ సైడ్కి టార్గెట్ చూస్తాం. సో అలా టార్గెట్ చూసేటప్పుడు మనము ఓకే ఏ విధంగా మనము టూల్ అప్లై చేద్దామనేది ఒకసారి గమనిద్దామండి. ఈ టూల్ చూడండి, ఒకవేళ ఈ బాక్స్ జోన్ బ్రేక్అవుట్ అయితే నేను అప్ సైడ్కి చూస్తాను. ఒకవేళ అప్ సైడ్ చూసినప్పుడు ఏమవుతుందండి, బాక్స్ జోన్ ఎక్కడుంది 16,520 అండి. ఒకవేళ దీన్ని బ్రేక్అవుట్ అయితే నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ హై వరకు ఉంటుందండి. ఎక్కడ వరకు ఉంటుంది టార్గెట్ అనేసి ఇక్కడ ఒకసారి అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ టార్గెట్ ఏమనుకుంటున్నా, ఇక్కడ కనిపిస్తున్న ఈ హై వరకు, లెఫ్ట్లో కనిపిస్తుంది కదండి హై, ఈ హై వరకు నేను ఫస్ట్ టార్గెట్ అనుకుంటున్నా. అక్కడి నుంచి ఏమవుతుందండి 16,518 బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి 16,729. సో నేను ఇప్పుడు ఇక్కడ దాకా లాంగ్ పొజిషన్ టూల్ అప్లై చేసుకున్నా. ఒకవేళ బ్రేక్అవుట్ అయిన వెంటనే నా పొజిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది లాంగ్ టూల్ ఎలా అప్లై చేయాలనేసి క్లియర్గా చూపిస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి క్యాండిల్స్ని, ఒకసారి గమనించండి. రైట్ అండి, క్యాండిల్స్ ప్లే చేస్తున్నాను. ఓకే అండి, బ్రేక్అవుట్ ఇవ్వడం, బ్రేక్అవుట్ తర్వాత నెక్స్ట్ నా టార్గెట్ వరకు హిట్ అవుతుందా లేదనేసి సో ఈ విధంగా లాంగ్ టూల్ని గమనించిన. ఓకే అండి, టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. టార్గెట్ హిట్ అయిన తర్వాత టార్గెట్ హిట్ అయింది, ఇక్కడికైతే నా ప్రాఫిట్ ఆటోమేటిక్గా బుక్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కూడా లాంగ్ టూల్ పొజిషన్ని అప్లై చేసుకోండి. ఒకవేళ డౌన్ సైడ్కి వచ్చిందనుకోండి, కింద కనిపిస్తున్న ఈ రెడ్ కలర్ బాక్స్ జోన్ కనిపిస్తుంది కదండి, దీని బిలో టచ్ అయినా లేదా బిలో బ్రేక్ అయినా కానీ మీ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో ఈ విధంగా లాంగ్ పొజిషన్ టూల్ని ప్రాక్టికల్గా మీరు కూడా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు దాని రిజల్ట్ అనేది ఎలా ఉందనేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి కామెంట్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్కి ఆల్మోస్ట్ 940 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేశారండి. మీరు చేసిన సపోర్ట్కి అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. జస్ట్ ఇంకా మనము ఒక 60 మెంబర్స్కి సబ్స్క్రైబ్ అయితే ఆల్మోస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ మనకు కంప్లీట్ అయినట్లు అవుతుందండి. చూడండి, ఏదైనా కానీ ఈ విధంగా ప్రాక్టికల్గా మీరు కూడా గో చార్టింగ్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీ మెయిల్ ఐడిలో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా క్యాండిల్స్ అనేది ప్రాక్టికల్గా మీరు కూడా ఏదైనా ఒక లెవెల్స్ కానీ ప్యాటర్న్ కానీ ఫార్ములా కానీ అప్లై చేసి ఏ విధంగా వర్క్ అవుతుందనే విషయాన్ని మీరు ఈ విధంగా గమనించవచ్చండి. బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ సపోర్ట్కి ఎప్పుడు హ్యాపీగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను. జై హింద్.